ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటంటే ఇట్నుంచిటే దీనికి పాడు కట్టించి పైకి పంపిస్తామనుకుంటే మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? అది దాని అదృష్టమో మన కర్మో నాకేం అర్థం కావడం లేదు. అయినా గంట మీ ఒక్కరోజుతో అయిపోదు కదా. దాని పని అది చేస్తూనే ఉంటుంది. పదండి. అమ్మా నువ్వు అడి జరగమ్మా. చరణ్ చరణ్ ఏమైంది? లే చరణ్. అల్లుడు ఏమైంది అల్లుడు? చరణ్ ఏంటి అల్లుడు ఇలా పడిపోయావు? పడిపోలేదండి, పడేశారు. నిన్నెవరు పడేశారా? ఒక కొండని గులకరాయి వేసి కొట్టామనుకో, రాయి పరిస్థితి ఏంటి? ఎగిరి వెనక్కొచ్చి పడుతుంది. అలాగే నేను కింద పడ్డాను. నువ్వు దీన్ని కొంచెం పక్కకు జరగమ్మా అన్నావు కదా, దాని ఊపుకి నేను ఎగిరి కింద పడ్డానన్నమాట. చాలేరా, ఎప్పుడు సరసాలాడాలో నీకు తెలియదు. ఏంటి సరసలా? రండి రండి పదండి తొందరగా. సరిగ్గా పట్టుకోరా. పట్టుకున్నాగా. ఇప్పుడు పట్టుకోవడం కదరా, లైఫ్ లాంగ్ ఆ అమ్మాయిని ఇలాగే పట్టుకుని నడిపించాలి. లైఫ్ లాంగా? అంటే లైఫ్ లాంగ్ ఇది కట్లతోనే ఉంటుందా? ఒంటికి తగిలిన గాయాలు మానిపోతాయన్నయ్య, కానీ మనసుకి ఎలాంటి గాయాలు తగలకుండా చూసుకోవడం నీ బాధ్యత అని చెప్తున్నా డాడీ. సరేలే పదండి. ఒక్క నిమిషం, హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నావు, అలా ఎలా వెళ్ళిపోతావు? అమ్మా గుండమ్మా, లోపలికి వెళ్ళి హారతి తీసుకురామ్మా. అలాగేనండి. నీ మీద ఎలాంటి దిష్టి తగలకూడదు, ఏ పాపిష్టి కళ్ళు పడకూడదు, ఎవరి కుతంత్రాలు సాగకూడదు. లోపలికెళ్ళు. ఏమ్మా నీరసంగా ఉందా? బాడీకి బుల్లెట్ తగిలితే నీరసం లేకుండా ఎలా ఉంటుంది బామ్మ? నువ్వు నీ క్వశ్చన్లు. బామ్మగారు క్వశ్చన్స్ వేస్తున్నారని నువ్వు సీరియస్ అవుతున్నావు. మరి నీరసంగా ఉంటే జ్యూస్ ఇవ్వాలని తెలీదా అల్లుడు? జ్యూస్ ఇవ్వాలని తెలీదా అల్లుడు? ఏంటి జ్యూస్ ఇవ్వాలా?
అవునరా, కొంచెం నీరసంగా ఉంది కదా, జ్యూస్ తాగుతావమ్మా? తాగుద్ది తాగుద్ది. ఎందుకు తాగదు? తల మాత్రం బాగా ఆడిస్తుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? జ్యూస్ అంటే ఇవ్వండి. అల్లుడు గారు, మీరు కూడానా? అవును, తను నా కూతురు. నా కూతురికి భర్త అయినప్పుడు మీరు నాకు అల్లుడు గారే కదా అల్లుడు గారు. అబ్బా, ఇప్పటి వరకు ఈయనే అనుకున్నాను, ఇప్పుడు ఈవిడ కూడా మొదలు పెట్టింది. నేను వెళ్ళక ఏం చేయమంటారు అత్తయ్య గారు? మా అమ్మాయికి నీరసంగా ఉంది, వెళ్ళి జ్యూస్ తీసుకురండి. మీరు అదే డైలాగా? ఏమండి, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, మీరు తీసుకురావచ్చు, వీళ్ళు తీసుకురావచ్చు, వాళ్ళు తీసుకురావచ్చు, నేనే తీసుకురావాలా? నువ్వే తీసుకురావాలన్నయ్యా. అదే, నేనే ఎందుకు తేవాలి అని. ఎందుకంటావేంట్రా తెంగర సచ్చినోడా? ఇప్పుడు తనెవరు? ఆ, పల్లవి. పల్లవి కాదు, ఈ ఇంటి కోడలు, నీకు భార్య. తాళి కట్టావు కాబట్టి కాబట్టి ఆ అమ్మాయికి సేవలన్నీ నువ్వే చేయాలి. తాళి కడితే సేవలు చేయాలా? ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదల్లుడు. బామ్మా, ఇప్పుడు నేను దానికి జ్యూస్ ఇవ్వను అంటే ఏం చేస్తావే? చీచ్చి, మేమెవరూ ఏం చెయ్యంరా, కానీ ఒక బ్యాచ్ ఎంట్రీ అవుతుంది. బ్యాచా? పైకిలే. ఎరా, కట్టుకున్న భార్యని గాలి కుదిలేస్తావా? తన ఆపదలో ఉంటే పట్టించుకోవా? కనీసం జ్యూస్ కూడా ఇవ్వవా? అటాక్! కొట్టదు. నీకు 14 ఏళ్లు జైలు శిక్ష. సార్, నేనేమైనా మర్డర్ చేశానా 14 ఏళ్ళు జైలు శిక్ష చేయడానికి? భార్యకి సేవలు చేయకపోవడం మర్డర్ చేయడానికంటే పెద్ద నేరం. సేవలు చేస్తావా, జైల్లో చెప్పకూడదు తింటావా? ఏమైంది నాన్న? ఫ్యూచర్ గుర్తొచ్చింది కోడలా. ఎరా, జ్యూసు? ఎందుకు తాను చెప్పావుగా. ఏంటంటే మీరేం మాట్లాడరేంటి? ఏం మాట్లాడమంటావే? వాడు చెప్తున్నాడు కదా ఒక పక్క నుంచి. ఇప్పుడు నేను పల్లవికి సపోర్ట్ చేసి తీరాలి. ఎందుకంటే దగ్గరుండి పెళ్లి చేశాను కదా, అపోజ్ చేశానంటే కుదరదు.